భారతదేశంలో ఒకప్పుడు పెద్దవారిలో వచ్చే అరుదుగా కనిపించే వ్యాధుల్లో క్యాన్సర్ అరుదైనది. దాన్ని రాచపుండు అనేవారు. అవి బయటకు కనిపించే గడ్డలుగా, నిరంతరం శరీర అంతర్భాగాలలో అదుపు లేకుండా పెరిగే గడ్డలుగా గుర్తించబడ్డాయి. అయితే పోస్ట్ గ్లోబలైజేషన్ కాలంలో తలెత్తిన అధిక ఒత్తిడి, మారిన జీవనశైలి, ప్లాస్టిక్ జీవితంలో భాగం అవడం, ఆహార పదార్థాలపై క్రిమి సంహారక మందులు ప్రభావం, అధిక దిగుబడి ఆశించి పండించే హైబ్రిడ్ విత్తనాల ద్వారా వచ్చిన పండ్లు, కూరగాయల వాడకం, భూసారంలోకి కెమికల్స్ చేరడం, లెడ్, సైనేట్, జింక్ లాంటి విష పదార్థాలు నీటిని కలుషితం చేయటం, నిత్యం తీసుకునే పాలు కూడా కలుషితం అవడం, ఆహార పదార్థాలు, స్వీట్స్, వీటికి వాడే కలర్లు సేంద్రియ పదార్థాలలో చేసినవి కాకుండా రసాయనికమైనవి రావడం వల్ల క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం అవుతుంది. కణంలో నిరంతరం మార్పులు జరగడం సహజ పరిణామం. అయితే పైన చెప్పుకున్న కారణాల వల్ల ఫ్రీ రాడికల్స్ ఉత్పన్నమవుతున్నాయి. అవి అబ్నార్మల్ కాజ్ కు దోహదం చేస్తున్నాయి. అవి కంట్రోల్ తప్పి తామరతంపరులుగా పెరిగి ఆరోగ్యకరమైన కణజాలం పైన ధ్వంసం చేసే విధానమే క్యాన్సర్ గా చెప్పుకో. వాటిని లింఫోమా, మెలనోమా, కార్సినోమా, మాలిగ్నెన్సీ, పాలిప్, ట్యూమర్, సిస్ట్, అవుట్ గ్రోత్ క్యాన్సర్ గా చెప్పుకుంటారు. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం గ్రీకులు దీనిని కార్టూన్స్ అని మాలిగ్నెంట్ ట్యూమర్స్ గురించి చెప్పారు. ఇది పీత ఆకారంలో స్ప్రెడ్ అవుతున్నందువల్ల అలా చెప్పడం జరిగింది. క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. అదుపులేని సెల్స్ ఎక్కడ తయారైనా ఆ దరిదాపుల్లో ఉన్న కణజాలాన్ని ధ్వంసం చేయడమే వాటి పని. ఎన్నో రకాల రోగాలలో క్యాన్సర్ అనేది వచ్చే ఆస్కారం ఉంది. వీటి వల్ల ఆయా ప్రాంతాలలో రక్తస్రావం జరిగి ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరించే ఆస్కారం ఉంటుంది. ఈ రోగం ఒక మారథాన్ పరుగు మాదిరిగా అడుగు వెనుక అడుగులాగా కన్నుమూసి తెరిచే లోపల విస్తరిస్తూ ఉంటుంది. క్యాన్సర్ విషయంలో ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఏమాత్రం అజాగ్రత్త వహించకుండా చికిత్స విషయంలో వెంటనే నిర్ణయాన్ని తీసుకోవాలి. 80 నుంచి 90% క్యాన్సర్ కేసుల్లో మాలిగ్నెంట్ కంతులు ఎపిథీలియస్ సెల్స్ లో జరుగుతాయి. పైగా ఎపిథీలియస్ సెల్స్ లోని నియోప్లాజంలో అదుపు తప్పిన సెల్స్ కార్సినోమాను తయారు చేస్తాయి. చాలా క్యాన్సర్లు అవి ఎక్కడ పుడితే ఆ పేరుతో పిలుస్తారు. బ్రెస్ట్ లో వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. మూత్రాశయంలో ప్రోస్టేట్ లో వస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. బ్రెయిన్ లో వస్తే బ్రెయిన్ ట్యూమర్ అంటారు. బోన్స్ లో వస్తే బోన్ క్యాన్సర్ అంటారు. స్టమక్ లో వస్తే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అని, కోలన్ లో వస్తే కొలోన్ క్యాన్సర్, బ్లడ్ లో క్యాన్సర్ వస్తే లుకేమియా అని అంటారు. లింఫ్ నోడ్స్ లో వస్తే లింఫోమా అంటారు. లంగ్స్ లో వస్తే లంగ్ క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ లో తరచుగా వినిపించే పేర్లు లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కొలోన్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అయితే ఇందులో సాధారణమైనవి, అత్యంత అరుదుగా వచ్చేవి కూడా ఉంటాయి. 3 అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కొలోన్ క్యాన్సర్ల మరణాలలో 50% ఇవే ఉంటాయి. క్యాన్సర్ సంబంధించిన అత్యంత పురాతన ఆర్కియలాజికల్ వివరాలు ప్రకారం ఈజిప్ట్ మరియు పెరూవియన్ మమ్మీలు కూడా వేల సంవత్సరాల క్రితమే క్యాన్సర్ తో బాధపడినట్లు తెలిసింది. అయితే అనువంశిక కారణాల వల్ల 10% క్యాన్సర్ రావడానికి ఆస్కారం ఉంది. చాలా వరకు అడ్వాన్స్ క్యాన్సర్ రోగాలకు క్యూర్ లేదు. అల్లోపతిలో చికిత్స చేస్తారు తప్ప నయం అనేది లేదు. ఇటీవల టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ వారు క్యాన్సర్ పై పనిచేసే 30 పైచిలుకు ఔషధాలను పెంచుతూ ఆయుర్వేద వనమూలిక ఔషధాలపైన R&D మొదలైంది. క్యాన్సర్ ఔషధాలలో ముఖ్యమైన విన్క్రిస్టిన్ ఆయుర్వేదంలో చెప్పబడిన బిళ్లగన్నేరు నుంచి తయారు చేయబడింది. ఇదే మాదిరి గంధక రసాయనం, అశ్వగ్రంథ లాంటి ఔషధాలులపై లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఆయుర్వేద ఔషధాల చేత ప్రాథమిక దశలో వ్యాధి నిర్ధారణ చేసుకుంటే రొమ్ము క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, అన్స్పెసిఫైడ్ ట్యూమర్ ఇన్ బ్లడ్ వెసెల్స్, ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి కొంతమంది సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యుల దగ్గర తగ్గుతున్న వార్తలు వస్తున్నాయి. కాబట్టి క్యాన్సర్ వ్యాధి వచ్చేదాకా తెలీదు. తెలిసిన వెంటనే వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా కీమోథెరపీ, రేడియేషన్ అనే వరకు మానసికంగా ఎంతో నలిగిపోతాం.
కాబట్టి క్యాన్సర్ వచ్చే ముందు శరీరంలో కలిగే మార్పులను అర్థం చేసుకుంటే కొంతమేరకు దీనిని నివారించే వీలు ఉంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం 7 రకాల లక్షణాలు ద్వారా క్యాన్సర్లు గుర్తించుకోవచ్చు. మలమూత్రాలను విసర్జించే సమయంలో మార్పులు రావడం, దెబ్బలు తగిలిన వెంటనే అవి నిర్ణీత కాల వ్యవధిలో తగ్గకపోవడం, మలద్వారం, యోని మార్గం, నోటి ద్వారా, జీర్ణాశయ గోడల ద్వారా కారణం తెలియకుండా రక్తస్రావం జరగడం, రొమ్ముల్లో గడ్డలు తిన్నది జీర్ణం కాకపోవడం, ఆకలి లేకపోవడం, మింగటం కష్టంగా ఉండటం, పులిపిర్లు పుట్టుమచ్చలలో విపరీతమైన మార్పులు రావడం, విపరీతంగా రాత్రి పగలు తేడా లేకుండా దగ్గటం, గొంతు పొడుగుపోవడం, ఇంకా ఇవే కాకుండా ఇతరత్రా కారణాలు గమనిస్తూ ఉండాలి. బరువు తగ్గటం, చర్మపు రంగులో మార్పులు రావడం, కారణం తెలియని మజిల్స్ జాయింట్ పెయిన్స్, రాత్రి విపరీతంగా చెమటలు పట్టడం, జ్వరాలు రావడం, లింఫ్ నోడ్స్ వాచి ఉండడం, మలల్లో రక్తస్రావం ఇలాంటి లక్షణాలు 2-3 వారాలు కన్నా ఎక్కువగా కనిపిస్తే వెంటనే ఫిజీషియన్ ను కలవడం అత్యవసరం. క్యాన్సర్ క్రింద మారక ముందే వీటికి తగిన చికిత్స తీసుకుంటే క్యాన్సర్ పై విజయం సాధించే ఆస్కారం ఉంది. క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే తెలివిగా ఆహారాన్ని తీసుకోవాలి, వ్యాయామాలు చేయడం, శరీర బరువులు నియంత్రించుకోవాలి, ఆరోగ్యవంతమైన సామాజిక బంధాలు, సంతోషకరమైన పనులు చేయడం, ధూమపానం నిషేధం, పరిమితంగా మద్యపానం, ఒత్తిడి అదుపులో ఉంచుకోవడం. మీరు తీసుకునే ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. మాంసాహారం తక్కువగా తిని శాఖాహార ఎక్కువగా తినాలి. కాయగూరలు, పండ్లు బాగా తినాలి. శాఖాహారుల కంటే మాంసాహారులలో క్యాన్సర్ కేసులు అధికం. ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే కుటుంబ సభ్యులంతా అప్రమత్తంగా ఉండాలి. అన్నింటికి మించి 40 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రతి సంవత్సరం క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు తప్పనిసరిగా చేయించుకోవాలి. అలా చేయించుకోవడం వల్ల ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లు తెలిస్తే ప్రాథమిక దశలోనే గుర్తిస్తే తొందరగా చికిత్స తీసుకుని ఆ వ్యాధి నుంచి బయటపడిన వాళ్లు అవుతాం.